ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ ఇప్పటి వరకు ఎందుకు అపాయింట్మెంట్ అనుమతి ఇవ్వట్లేదు? ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్న. సంచలన వ్యాఖ్యలే చేసుకొచ్చారు. కరెక్ట్గా ఎన్నికల ముంగిట కేసీఆర్ హరీష్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలంటూ మోడీ సర్కార్ని భారతీయ జనతా పార్టీ నిలదీస్తున్నారు. 11వ తారీఖులోపు కేసీఆర్ హరీష్ రావుని సిబిఐ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎన్నికల లోపు మేము ఈ కేసుని సిబిఐకి ఇచ్చి 3 నెలలు అవుతోంది, అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నటువంటి పాయింట్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తద్వారా బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యన బంధం ఉంది. కేసీఆర్కి వ్యతిరేకంగా సిబిఐ కేసు పెట్టకపోవడానికి కారణం అదే అన్నటువంటి ఆరోపణ చేసుకొస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు మేము పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వలేదు. పోనీ సిబిఐ అన్నారు, సిబిఐకి ఇస్తే సిబిఐ కూడా చేయట్లేదు. గవర్నర్ మాకు ఇప్పటిదాకా అనుమతి ఇవ్వట్లేదు అన్నటువంటి పాయింట్ను ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. తద్వారా బీజేపీ బీఆర్ఎస్ బంధం ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. మరి ఓటుకి కోర్టులు కేసులో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం మాట్లాడింది? మేము జనవరిలో విచారిస్తామండి. మరి సిబిఐ ఎందుకు విచారించలేదు? సిఐడి ఎందుకు విచారించలేదు? కేవలం అందులో మిగతా కేసు అంతా ఎందుకు ఫాలో అప్ చేయలేదు? అప్పుడు బీఆర్ఎస్కిను తెలుగుదేశానికి సంబంధం ఉందా, బీఆర్ఎస్కిను రేవంత్ రెడ్డికి సంబంధం ఉందా అని అడిగితే విచిత్రంగా ఉంటుంది. తప్పదు, కొన్ని నడుస్తూ ఉంటాయి.